హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా నువ్వుల చిక్కీని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేసుకుందాం రండి. ముందుగా దీనికోసం ఇలా వుడెన్ చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదండి, దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసేసి దీని చుట్టూ మొత్తం అప్లై చేసేయండి. ఇక్కడ చాపింగ్ బోర్డుకి బదులుగా మీరు బటర్ పేపర్నైనా లేకపోతే అల్యూమినియం ఫాయిల్ని కూడా యూస్ చేయవచ్చు. ఇదైతే సింపుల్గా ఉంటుంది. సో ఇలా రాసేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని వేసేసి దూరగా వేయించుకోవాలండి. ఈ నువ్వులను లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలండి. ఇవి ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయి. హై ఫ్లేమ్ పెట్టేస్తే ఇవి త్వరగా మాడిపోయి చేదొచ్చేస్తుంది. సో ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా నువ్వులన్నీ వేగిపోయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ నువ్వుల పట్టికి కావలసిన పాకంని రెడీ చేసుకుందాం. దీనికోసం అదే ప్యాన్లో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత పాకం కోసం రెడీ చేసుకోవాలి. ఇది పాకం వచ్చిందా లేదా అని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఈ పాకాన్ని వేసి అది గట్టిగా అవుతే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇంకా పాకం రాలేదండి. ఇందులో కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పాకం దగ్గర పడ్డాక మరలా ఒకసారి చెక్ చేసుకొని ఇలా పాకం అనేది గట్టిగా వస్తే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. పాకం గట్టిగా మాత్రమే ఉండాలండి, లూజ్గా ఉంటే చిక్కీలు అనేవి రావు. సో ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసి పూర్తిగా కలిపేయాలి. నువ్వులను వేసుకొని పూర్తిగా కలిపేసి బెల్లం మరియు నువ్వులు బాగా కలిసిపోయిన తర్వాత దీనిని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ చాపింగ్ బోర్డ్ మీద వేసేయాలండి. దీనిని అస్సలు చల్లారనివ్వకూడదండి, ఎందుకంటే చల్లారే కొద్దీ ఇది గట్టిగా అయ్యి మనకి చిక్కీలు ఫామ్ చేయడం రాదు. సో ఇలా మొత్తాన్ని చాపింగ్ బోర్డ్ మీద వేసిన తర్వాత ఆయిల్ రాసుకున్న చపాతీ కర్రతో ఇలా రుద్దుకోవాలి. సో దీనిని అన్ని వైపులా సమానంగా ఉండేటట్టు రుద్దుకోవాలండి. ఇలా రుద్దిన తర్వాత దీనిని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత దీనిని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు కత్తికి నెయ్యి రాసేసి చిక్కీలను కట్ చేసుకుందాం. నేను ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని విడదీసేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చిక్కీలు రెడీ అయిపోతాయండి. ఇవి చల్లారే కొద్దీ గట్టిగా తయారవుతాయండి. సో కట్ చేసిన వెంటనే తీసేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత తీసేయాలి. చూసారా ఈ నువ్వుల చిక్కీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటిని రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు వీటిని తీసుకుంటే బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.